హాయ్ అండి. పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆయిల్లో తగినన్ని పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టు వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు వేయించుకుంటే పచ్చిశనగపప్పు వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట. వేయించుకున్న తర్వాత వీటిని పక్కకి జరిపి ఇదే నూనెలో ఈ రౌండ్గా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఇవి మగ్గిపోయిన తర్వాత రోట్లో వేసి దంచుకోవాలి. మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను రోట్లో దంచుతున్నాను అనమాట. ఇక్కడ మొత్తము కూడా ఇవన్నీ ఇలాగా దంచేసుకోవాలి. పప్పులు అవి కూడాను ఇలా నూరుతారండి. ఇదివరకు రోజుల్లో పండతోటి భలే ఉంటుంది. భలే స్పీడ్గా నూరుతారనమాట. ఇలాగా మీకు ఇలా ఎవరు నూరారో కామెంట్ చేయండి. ఇప్పుడు మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్లో ఆవాలు, మెంతులు కొంచెం మళ్ళీ పోపు వేసుకోవాలన్నమాట. పోపు వేసుకొని కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఆవాలు, మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగినాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కరివేపాకు పౌడర్ వేసినట్టున్నాను. కరివేపాకు లేకపోతే కరివేపాకు పౌడర్ వేసాను అనమాట. అది కూడా స్మెల్ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, చిన్న అయితే 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చడికి తగినంది కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత మీ దగ్గర పెరుగు ఉంటే కమ్మని పెరుగు, ఆ పెరుగు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు ఇందులో నేను పెరుగు వేసాను అనమాట. ఇది పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇందులో ఈ దంచుకున్న పచ్చడి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని, నేను ఆల్రెడీ పొట్లకాయలు మగ్గేటప్పుడు ఉప్పు వేసానండి. ఇంకా చింతపండు వేయనవసరం లేదు. పెరుగు వేసాం కదా, మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. నేను ఇంకా పెరుగు పచ్చడికి తగ్గట్టు వేస్తున్నాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఉప్పు అడ్జస్ట్ చేస్తాను అనమాట. కొంచెం ఉప్పు వేసి అలానే కొంచెం పసుపు కూడా వేస్తాను అనమాట. ఇదిగోండి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.